ఇక ఇరాన్ ఆందోళనలతో అట్టుడుకుతోంది. 12 రోజులుగా కొనసాగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారి 45 మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితులు అదుపు తప్పడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్లాకౌట్ నిర్ణయంతో దేశంలోని 31 నగరాల్లో ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలు నిలిచిపోయాయి. ఇటు ఇరాన్ గ్లోబల్ ఇంటర్నెట్ కు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నిషేధం కొనసాగుతోంది. దీంతో ప్రపంచంతో ఇరాన్ కు సంబంధాలు దాదాపుగా తెగిపోయాయి. అయితే దేశవ్యాప్తంగా కూడా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇన్ఫాక్ట్ మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్తో తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని ప్రకటించారు ఇరాన్ పాలకులు. ఆ దేశాలు తమపై దాడులు చేస్తే మాత్రం గట్టిగా బుద్ధి చెప్తామంటున్నారు. ఇటు ఇరాన్లో జరుగుతున్న పరిణామాలపై మండిపడుతున్నారు ట్రంప్. నిరసనకారులపై కూడా హింసకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరించారు. అయితే ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ ఇరాన్లో ఉన్న భారతీయులకు అడ్వైజరీ జారీ చేసింది. టెహరాన్కు ప్రయాణాలు మానుకోవాలని తెలిపింది. అక్కడ ఉన్న భారతీయులు రాయబార కార్యాలయంతో సంప్రదింపుల్లో ఉండాలని సూచించింది.